కొన్నిసార్లు తుఫాన్లు మనం ఎంత నమ్మకంగా ఉన్నా, ఎంత ప్రార్థన పరులుగా ఉన్నా, తుఫాన్లు మనకు చెప్పకుండా వస్తాయి. అప్పుడు మనం అనుకుంటాం, నేనేం తప్పు చేస్తాను, నేను ఎక్కడ కాలు జారాను, నేను ఎక్కడ తప్పిపోయాను అనేటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అపవాది కూడా అంటాడు, నువ్వు ఏదో తప్పు చేస్తావు కాబట్టే ఈ తుఫాన్ నీకు వచ్చింది అని అంటాడు. వాడికి తెలుసు మీరేం తప్పు చేయలేదని, దేవుడికి తెలుసు మీరేం తప్పు చేయలేదని. కానీ తుఫాన్ గుండా మీరు వెళ్ళాలని దేవుని చిత్తము కాబట్టి దేవుడు అనుమతించాడు. బట్ దెన్మి వాడి పేరు అక్యూజర్, నేరాలు మోపేవాడు. నువ్వు తప్పు చేస్తావు, నువ్వు ఏదో కార్యం చేస్తున్నావు, ఏదో చేస్తావు, అందుకనే ఈ శ్రమ. యోబు వాళ్ళ స్నేహితులు అంటారు చూడండి, నువ్వు ఏదో చేస్తావు. యోబు వాళ్ళ స్నేహితులు చక్కటి సాదృశ్యం అపవాది సంబంధులకి. ఈరోజు మన జీవితాల్లో కూడా చాలా మంది చెప్తూ ఉంటారు, నువ్వు నీ జీవితం ఇలాగ అయిపోవడానికి కారణం నువ్వు ఏదో తప్పు చేస్తావు. ఒకవేళ నిజంగా చేసి దాని అనుభవం మీరు అనుభవిస్తే నాకు తెలీదు, దాని ఫలం మీరు అనుభవిస్తే, కానీ తప్పు చేయకుండా ఎక్కడ లేని బాధలు, ఎక్కడ లేని శ్రమలు, ఎక్కడ లేని పోరాటాలు వస్తున్నాయి అని అంటే గాడ్ హ్యాస్ పర్మిటెడ్ అండ్ యూ షుడ్ బిలీవ్ ఎవ్రీబడి గెట్ స్టార్మ్స్. పెళ్లి కాని వాళ్ళకి తుఫాన్లు ఉంటాయి, పెళ్ళైన వాళ్ళకి తుఫాన్లు ఉంటాయి, పరిచర్యలో ఉన్న వారికి తుఫాన్లు ఉంటాయి, పరిచర్యలో లేని వారికి ఉంటాయి, స్త్రీలకు ఉంటాయి, పురుషులకు ఉంటాయి, అందరికి ఉంటాయి. డోంట్ థింక్ దట్ నాకు ఒక్కడికే వస్తుంది, నాకు ఒక్కదానికే వస్తుంది. నో, ఎవ్రీబడి గెట్ స్టార్మ్స్. మీరు అనుకుంటున్నారు నాకు రాదేమో, నేను హ్యాపీగా ఉన్నాను. నో, యూ విల్ గెట్ ఇట్ వన్ డే. అట్లని భయపడమని చెప్పట్లేదు, కానీ అదే రీతిగా అపవాద అబద్ధాలు నమ్మకండి. వాడు చెప్తూ ఉంటాడు, నువ్వు తప్పు చేస్తావు, క్యాన్సిల్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. రెబ్యూక్ హిస్ లైస్. వాడు అబద్ధాలని గద్దించండి. నేను తప్పు చేసినందుకు ఇది రాలేదు, కానీ దేవుడు నా తలని పైకెత్తడానికి ఇది అనుమతించాడు. హల్లెలూయా. నా జీవితంలో డబుల్ రెస్టరేషన్ ఇవ్వడానికి దేవుడు అనుమతించాడు. నా జీవితంలో గొప్ప దీవెనకరంగా నన్ను మార్చడానికి ఇది అనుమతించాడు. నా జీవితంలో రెండంతల అభిషేకము కలిగి ఉండటానికి దేవుడు ఇది అనుమతించాడు. నా జీవితంలో కోట్లాది మందికి దీవెనకరంగా ఉండటానికి ఇది అనుమతించాడు. నా జీవితంలో నా మట్టికి కాదు, తరతరాల దీవెన ఉండటానికి దేవుడు ఇది అనుమతించాడు. నా తప్పులు బట్టి కాదు, కానీ దేవుని చిత్తము కాబట్టి. నీ చిత్తం అయితే ఎగిన నా యొద్ద నుండి తీసివే, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేర్చబడును గాక. సే ఆమెన్. హల్లెలూయా. ఆయన చిత్తమే నెరవేర్చబడాలండి. అందుకనే మనుషుల మాటలు బట్టి డిస్ట్రాక్ట్ అవ్వకండి. నువ్వు ఏదో చేస్తావు, అందుకనే నో, డోంట్ బి డిస్ట్రాక్టెడ్. దిస్ ఇస్ జస్ట్ అ స్టార్మ్ అండ్ యూ హ్యావ్ టు సే దిస్ టూ విల్ పాస్. ఇది కూడా గతించిపోతుంది, ఇది కూడా దాటిపోతుంది. ఇక్కడ మనము ఇందాక చదివిన వాక్య అంశంలో యేసు ప్రభు ఆ శిష్యుల్ని గద్దిస్తాడు అని చూసాం. కానీ ఇంకో వాక్య భాగంలో ఉంటది, పేతుర్ని గద్దించాడు అన్నట్టు ఉంటుంది. అక్కడ పేతుర్ని గద్దిస్తాడు. ఎందుకు? పేతురు ఏం తప్పు చేస్తాడు? ఆయన ఏమైనా తప్పు చేస్తాడా? పేతురు ఏం చేస్తాడు? యేసు ప్రభు దోణలో ఆ కింద భాగంలో పడుకున్నప్పుడు, నీకు చింత లేదా యేసయ్య, నీకు చింత లేదా బోధకుడా, మేము ఇంత కష్టపడుతుంటే, ఇంత శ్రమ పడుతుంటే నువ్వేమో చక్కగా పడుకుంటావా అని పేతురు అన్నాడు. అయితే యేసయ్యకి ఈగో ఎఫెక్ట్ అయి తిట్టాడా? నో, నాట్ ఎట్ ఆల్. వి టేక్ ఇట్ రాంగ్, వి ఆర్ మిస్టేకెన్. మీకు వాళ్ళకి విశ్వాసం లేక తిట్టాడా, గద్దించాడా అంటే ఎస్, ఇట్ ఇస్ ట్రూ. కానీ అదే రీతిగా ఎందుకు యేసు ప్రభు పేతుర్ని గద్దించాడు, ఈరోజు మనల్ని కూడా అదే రీతికి గద్దిస్తున్నాడని. ఎందుకు అనంటే, మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ఉన్న శక్తి, బలము, అధికారము పేతురు మర్చిపోయాడు. తుఫాను వచ్చినప్పుడు చాలాసార్లు మనకి అలవాటుగా వచ్చేది ఫస్ట్ రియాక్షన్ ఏంటిదంటే భయము. మొదట్లో చెప్పినట్టు పానిక్ అటాక్స్, ఫియర్ తోటి బిగిసిపోవడము, ఇలాగ అసలు కదలిక లేని పరిస్థితిలో ఫ్రీజ్ అయిపోవడము. వై? బికాస్ యూ డోంట్ నో వాట్ టు డూ. బట్ ఇఫ్ యూ రియలీ నో ద పవర్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్, ఇఫ్ యూ రియలీ నో ద అథారిటీ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, యూ విల్ నాట్ ఫియర్. యేసు ప్రభు ఎందుకు గద్దించాడు? ఎందుకంటే పేతురు దేవుని సన్నిధిలో ఉన్న శక్తిని మర్చిపోయాడు. ఏం చేశాడు? యేసు ప్రభు నువ్వే చెయ్యి, నువ్వే గద్దించు. దేవుడు అన్నాడు, జీవం మరణం నీ నోట్లో ఉంది, నువ్వేం పలుకుతావు అది జరుగుతుంది. నువ్వు గద్దించు. నేను గద్దించడం కదా. ఈసారి అనేక సార్లు మనం కూడా మన జీవితాల్లో రోగాలు, వ్యాధులు,
దురాత్మ కార్యాలు వస్తే యేసయ్యా సహాయం చేయి. వండర్ఫుల్, యూర్ ఆస్కింగ్ గాడ్ ఫర్ హిస్ హెల్ప్. కానీ యేసుప్రభు అన్నాడు, ఎంతకాలం యేసుప్రభు నాకు సహాయం చేయి అంటావు? నువ్వు రక్తం చేత కడగబడిన వాడవైతే, నువ్వు నా నిబంధనలు ఉన్న వ్యక్తివైతే, నువ్వు నా విశ్వాసి అని పడుతున్నట్లయితే నీ నోట్లో ఉంది అధికారము. హల్లెలూయా. నీ నోట్లో ఉంది శక్తి. నువ్వు పలుకుతే అవి ఆగిపోతాయి. పేతురు అంటున్నా, నువ్వు రా, నువ్వు సహాయం చేయి, నువ్వు గద్దించు. వారు కార్నల్గా, శరీరానుసారులుగా ఇది తిద్దాము, ఈ వెయిట్ పడేద్దాము, ఈ యాంకర్ని ఎక్కడ వేయాలి అనే లోకానుసారంగా ఆలోచిస్తున్నారు. కానీ యేసు ప్రభులో ఉన్న శక్తిని మర్చిపోయారండి. ఈరోజు కూడా మన పరిస్థితులు, మన భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఫస్ట్ అప్పులో వచ్చారనుకోండి, ఫస్ట్ థాట్ వచ్చేది ఏంటిదంటే, ఎవరిని అడుగుదాం డబ్బులు, ఎవరి దగ్గరికి వెళ్దాము? అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినాయి కదా. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా మనం ఇప్పటికీ ఎన్నో అప్పులు తీసుకున్నాం కాబట్టి దర్స్ నో వే. ఏది తాకట్టు పెడదాము, ఏది ఇచ్చేద్దాము? కానీ కెన్ యువర్ ఫస్ట్ రెస్పాన్స్ బి నీల్ డౌన్, ప్రే ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. లార్డ్, నీ ఆశ్చర్యమైన సహాయము దయచేవా? నేను ఒకటి చెప్తున్నానండి, ప్రార్థనలో ఉన్నప్పుడే దేవుడు గొప్ప తలంపులు ఇస్తాడు. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? ఎందుకంటే గొప్ప గొప్ప ఆలోచనలు ఎప్పుడు వస్తాయి తెలుసా? గొప్ప గొప్ప ప్రత్యక్షతలు, మర్మాలు, ఈ కార్యము, ఈ అడ్వైస్ అనేది ఎప్పుడు నా జీవితంలో అయితే నేను చెప్తున్నాను. ఐ డోంట్ నో హౌ మచ్ యు ఆర్ క్లోజ్ టు గాడ్, బట్ విత్ మీ ఎప్పుడు నా ఆలోచనలు ప్రార్థనలో వస్తాయి. అంటే అది నా ఆలోచన, దేవుని ఆలోచన. చాలాసార్లు నా ఆలోచన అనుకుని దేవుని ఆలోచనలు కూడా కట్ ఆఫ్ చేస్తుంటాను. కానీ మరలా అడుగుతాను, దేవా ఇది నీ ఆలోచన, స్థిరపరచు, నీ వాక్యం ద్వారా మరలా మాట్లాడు అని అప్పుడు స్పష్టంగా మాట్లాడతాడు. ఆ రీతిగా మనము ప్రార్థనలో ఇట్లా కూర్చొని దేవాని ఆశ్చర్యమైన సహాయం చేయి, నీవే నడిపించి, ఏ రీతిగా దీని నుండి బయటికి రావాలని అడిగినట్లయితే ఆయన ఆలోచన ఇస్తాడు, ఎవరినో ఒకరిని ప్రేరేపిస్తాడు, ఆశ్చర్యమైన సహాయాన్ని పంపిస్తాడు. ఎందుకంటే చాలాసార్లు మిషనరీస్ గురించి ధ్యానిస్తున్నప్పుడు అండి, ఐ రియలీ విష్ యూ ఆల్ రిమెంబర్, కానీ చాలాసార్లు ఆ మిషనరీస్ వేరే దేశాలకి వెళ్ళినప్పుడు వాళ్ళు తినడానికి కూడా ఉండదు, డబ్బులు ఉండవు. రేపు మీటింగ్ అంటే డబ్బులు ఉండవు. ఎక్కడి నుండి తీసుకురావాలి అని అంటే వాళ్ళు ఏ మనిషి దగ్గరికి వెళ్ళి అడిగేవారు కాదు. ఏం చేసేవాళ్ళు తెలుసా? తలుపు వేసుకొని మోకరించి, దేవా నువ్వు సహాయం చేయని రాత్రంతా కూడా మొరపెట్టేవారు. రాత్రంతా మొరపెట్టేటప్పుడు సడన్గా వస్తుంది ఒక నాక్ వాళ్ళ డోర్ పైన. ఆ తలుపు తడుతున్నప్పుడు ఏంటి ఇది తీసి చూస్తే, ఇదిగో మీకు ఈ బియ్యం బస్తా పంపిమని దేవుడు నాకు చెప్పాడు, అందుకని మీకు పంపిస్తున్నాను. ఆకలితో ఉన్న వారికి దేవుడు అల్లబోషిస్తాడు. కొంతమందికి వాళ్ళు అలాగా తలుపు తట్టి ఏం చెప్పేవారు తెలుసా? ఈ చెక్ మీకు ఇమ్మని దేవుడు నన్ను ప్రేరేపించాడు, అందుకనే మీకు ఇస్తున్నాడు. దేవుడు నన్ను బలవంతం చేసి ఇక్కడ పంపించాడు, ఇక్కడ మీరు ఉన్నారని చెప్పారు. ఆ రీతికి వచ్చామంట. మన దేవుడు సమర్థుడు. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా అండి? ఎటువంటి తుఫాన్ లాంటి పరిస్థితులు అయినా హీ విల్ ప్రొవైడ్, హీ విల్ గైడ్ యూ, హీ విల్ లీడ్ యూ. ఆయన నడిపిస్తాడు. అందుకనే ఎప్పుడు చెప్తాను, డోంట్ గో టు పీపుల్, డోంట్ గో టు ఫోన్, గో టు ద థ్రోన్. దేవుని సింహాసనం దగ్గరికి వెళ్తే దేవుడే ఆశ్చర్యమైన రీతిగా కార్యాలు జరిగిస్తాడని. పరిశుద్ధుడైన దేవా, పరమ తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు తుఫాను గుండా వెళ్తున్న ప్రతి బిడ్డని చూడయ్యా, ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి సేవకుల్ని, ప్రతి పరిచర్యని, ప్రతి విశ్వాసిని నీవే చూడయ్యా. నువ్వు ఎరిగి ఉన్నావయ్యా. మా కేడము నీవే, మా ఆశ్రయ దుర్గము నీవే, మా దాగు స్థలము నీవే ప్రభువా. అపవాది క్రియల నుండి మమ్మల్ని తండ్రి దాచిపెట్టమని వేడుకుంటున్నామయ్యా. నీ రక్తపు నీడల మమ్మల్ని మరుగుపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. జయము దయచేయి, విజయోత్సాహము మాకు దయచేయి, విజయధ్వని మా నోట్లో ఉంచమని వేడుకుంటున్నాం ప్రభువా. పోరాడే శక్తిని దయచేయి, పోరాడే బలమును దయచేయి, ధైర్యాన్ని దయచేయి, అధిక విశ్వాసము దయచేయి. నీ శక్తితోటి నింపు, నీ వెలుగుతోటి నింపు. ఇప్పుడు మాకు కనపడుతున్న అంధకార పరిస్థితి, అంధకారము కొద్ది కాలము వరకే, కొంతకాలము వరకే నమ్మటానికి మాకు సహాయం చేయి. There's always a light at the end of the tunnel. నీవే వెలుగునిస్తావు, నీవే మార్గాన్ని చూపిస్తావు, నీవే మా తలనెత్తుతావు, నీవే మాకు జయాన్నిస్తావు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించేదేవా, నీకే కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తూ నీ ఆత్మ ద్వారా నీ ఆత్మ కార్యాలు కొనసాగింపజేయమని
మమ్మల్ని అందరినీ బలపరిచి అంతవరకు నడిపించి, ఒకవేళ ఈరోజు తుఫాన్ లాంటి పరిస్థితులు లేనప్పటికీ, ఆ తుఫాను పరిస్థితులు వచ్చినప్పుడు తండ్రి వాక్యము వారి హృదయంలో తండ్రి నీవే బయలుపరచమని వేడుకుంటున్నాను. నీ వాక్కుని బయలుపరచు, నీ సహాయము దయచేయమని, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నీవే సంపూర్ణంగా జయము దయచేయమని, మా జీవితంలో తండ్రి అపవాది పోరాటాలు వచ్చినప్పుడు దేవా ఎదిరించే శక్తిని, కృపను, విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. అందరం ఆమేన్ చెప్దామండి.